హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్పబోతున్నాను. స్టోరీ హిందీలో ఉంది, దాన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం స్టోరీకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. స్టోరీ నేమ్ क्रोध అంటే యాంగర్, కోపం. एक व्यक्ति को छोटी छोटी बातों पर बहुत गुस्सा आ जाता था. ఒక వ్యక్తికి చాలా చిన్న చిన్న విషయాలకి కూడా ఎక్కువ కోపం వచ్చేస్తూ ఉంటుందంట. घर काम और रिश्तों में उसका यह स्वभाव सबको परेशान करता था. ఇంట్లోని, అక్కడ వర్క్ ప్లేస్లోని, ఇంకా చుట్టాలు అందరికీ కూడా ఆయన యొక్క నేచర్, స్వభావము అందరినీ ఇరిటేట్ చేస్తుంది, చిరాకు తెప్పిస్తుంది. लोग धीरे धीरे उससे दूरी बनाने लगे. ప్రజలు మెల్లమెల్లగా అతని నుంచి దూరం వెళ్తూ ఉన్నారు. वह सोचता क्यों कोई मुझसे प्यार नहीं करता. అతను ఆలోచిస్తున్నాడు, ఏంటంటే ఎందుకు నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, నాతో ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అని ఆలోచిస్తున్నాడు. एक दिन एक बुजुर्ग ने उसे समझाया. ఒకరోజు ఒక పెద్ద ఆయన అతనికి నచ్చ చెప్పారు. उन्होंने उसे एक लकड़ी का तख्ता और कीले दी. ఆ పెద్ద ఆయన ఆ వ్యక్తికి ఒక చెక్క ముక్క ఇంకా కొన్ని మేకులు ఇచ్చారు. कहा जब भी गुस्सा आए इसमें एक कील ठोक देना. ఆ పెద్ద ఆయన చెప్పారు, నీకు ఎప్పుడైనా కోపం వస్తే ఈ మేకుని తీసుకొని ఆ చెక్క ముక్కకి గుచ్చు అని చెప్పారు. कुछ ही दिनों में तख्ता कीलों से भर गया. చాలా కొన్ని రోజుల్లోనే ఆ చెక్క ముక్క మేకులతో నిండిపోయింది. वह व्यक्ति हैरान हुआ कि उसे कितने बार गुस्सा आता है. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి నేనేనా ఇన్నిసార్లు కోప్పడింది, నేనేనా ఇంత కోపంతో ఉన్నది అని ఆశ్చర్యపోతున్నాడు. फिर बुजुर्ग बोले अब कोशिश करो कि जब भी गुस्सा आए धैर्य रखो. అప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పారు, గుర్తుపెట్టుకో, నీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడల్లా ధైర్యంగా ఉండు అని చెప్పారు. हर बार धैर्य से काम लोगों तो एक कील निकाल देना. ఎప్పుడైనా నువ్వు ధైర్యంతో ఏ పనైనా చేసినప్పుడు ఆ చెక్క ముక్క నుంచి ఆ మేకుని తీసేయి అని చెప్తారు. धीरे धीरे उसने अपने गुस्सा पर काबू पाना शुरू किया. చాలా మెల్లమెల్లగా అతని కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఎవరు? ఆ వ్యక్తి. समय के साथ सारी कीलें निकल गई. టైం గడుస్తున్న కొద్దీ ఆ చెక్క ముక్కకి ఉన్న అన్ని మేకులు తీసేయబడ్డాయి. లేకిన్ తఖ్తే పర్ గహరే నిషాన్ రహ గయే థే. కానీ ఆ చెక్క ముక్కకి మేకు దెబ్బలు ఉండిపోయాయి. बुजुर्ग ने कहा गुस्सा खत्म हो सकता है लेकिन उसके छोड़े हुए घाव हमेशा रह जाते हैं. అప్పుడు ఆ పెద్ద ఆయన అంటారు, నీ కోపం అయితే పోయింది, కానీ నువ్వు ఈ చెక్క ముక్కకి కూర్చున్న మేకు దెబ్బలు, ఆ మచ్చలు అలాగే ఉండిపోతాయి, అవి ఎప్పటికీ పోవు. धैर्य ही तुम्हारी असली ताकत है, गुस्सा तुम्हारी कमजोरी. నీ ధైర్యమే నీకు అసలైన బలము, ఇంకా నీ కోపం నీకు బలహీనత అని చెప్పారు. उस दिन से उसने संकल्प लिया कि जीवन में धैर्य को हथियार बनाएगा. ఆ రోజు నుంచి అతను అనుకున్నాడు ఏంటంటే, నా జీవితంలో నేను ధైర్యాన్ని ఆయుధంగా మార్చుకొని జీవిస్తాను. उसका स्वभाव बदल गया, रिश्ते सुधर गए और लोग फिर उसके करीब आने लगे. అప్పటి నుంచి అతని స్వభావం ముందులాగా కాకుండా మొత్తానికి మారిపోయింది. అతని చుట్టాలు కూడా అతనికి దగ్గరయ్యారు, ప్రజలు కూడా అతనితో మాట్లాడి టైం స్పెండ్ చేస్తున్నారు. మీకు ఈ స్టోరీ బాగా నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సీ యూ, టాటా, బై బాయ్.